గత అసెంబ్లీ ఎన్నికల ముందు మాయమాటలు, కళ్లపుల్లి కబుర్లు చెప్పి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ నాటకాలు ఆడి అధికారంలోకి వచ్చిన జగన్ మోసపురెడ్డి చేసిన మోసాలను ఆంధ్ర ప్రజలు గ్రహించారు. గత 4.5 ఏళ్లుగా సీఎం జగన్ రెడ్డితో పాటు జగన్ రెడ్డి టీం ఆలీబాబా అరడజన్ దొంగలు తన బంధువులు చేసిన దోపిడీని, అరాచకాలను, అవినీతిని, దుర్మార్గాలను, కుట్రలను, కుతంత్రాలను పసిగట్టారు. అందుకే నువ్వు అడిగినా నీకు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది జగన్ రెడ్డి, ఇక దిగిపో అంటూ ఆంధ్రులంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. 54 నెలలుగా రాష్ట్రాన్ని దోచుకొని తాడేపల్లి ఖజానాను నింపుకున్నావని ప్రజలే కాదు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అందుకే మా కొద్దీ జగన్ అంటున్నారు. దీంతో ప్రజల వ్యతిరేకతకు భయపడి బారికేళ్లు, పరదాల మాటున తిరుగుతున్నాడు జగన్ రెడ్డి. ఎన్ని పరదాలు అడ్డం పెట్టుకుని తిరిగినా, ఎన్ని నాటకాలు ఆడినా రానున్న ఎన్నికల్లో జగన్ అవినీతి, అరాచక పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం. అంతేకాదు, జగన్ రెడ్డి అడిగినట్టుగానే ఒక్క ఛాన్సే ఆఖరి ఛాన్స్ అయిందని ఆంధ్రులంతా చెబుతున్నారు. ఇక ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి మరో ఛాన్స్ అని అడిగే అవకాశమే లేదని, అడిగినా ఇచ్చే అవకాశమే లేదని అంటున్నారు. ఒకవేళ జగన్ రెడ్డి, వైసీపీ నేతలు మరోసారి ఛాన్స్ ఇవ్వమని ప్రజల వద్దకి వెళితే తరిమి కొట్టే ఛాన్స్ కూడా ఉందని సర్వేలు చెబుతున్నాయి. అందుకే ప్రజలను ఏమారుస్తూ సిట్టింగ్ స్థానంలో ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను జగన్ రెడ్డి మరో చోటికి పంపిస్తున్నాడు. జగన్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని వ్యూహాలు రచించినా, ఎన్ని మార్పులు చేసినా నిన్ను పులివెందుల నుంచి కూడా తరిమికొట్టడం ఖాయం, నీ పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని ప్రపంచంలో ఉండే తెలుగువారందరూ నిశ్చయించుకున్నారు.